కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ మొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు. ఇక అనంతరం మిర్యాలగూడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ సహా ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని సభకు వచ్చిన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభపై మరింత సమాచారం మిర్యాలగూడ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మిర్యాలగూడలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగానే ఈ బహిరంగ సభలు ఈ రోజు నుంచి ప్రచారంలో పాల్గొంటారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సభకు ఒక ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పవచ్చు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని దాదాపు ఇటు 19 మున్సిపాలిటీలు ఉంటే నకరకల్ మున్సిపాలిటీలో ఇప్పుడు ఎలక్షన్ లేదు. అక్కడ ఇంకా దానికి పాలకవర్గం సమయం ముగియకపోవడంతో 18 మున్సిపాలిటీలు అంటే ఒక నల్గొండ కార్పొరేషన్ మిగతా 17 మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎలక్షన్ కొనసాగుతూ ఉంది. మొత్తం అంటే ఇటు కార్పొరేషన్తో కలుపుకొని నల్గొండ జిల్లాలో 7 ఉంటే అందులో 162 వార్డులకు గాను 649 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ అభ్యర్థుల్ని బలవంతంగా ప్రలోభ పెట్టి అక్కడ అభ్యర్థుల్ని బలవంతంగా విడ్డ్రా చేయించారని అయితే ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు పలు చోట్ల అంటే ఇటు హాలియాలో 1 వార్డు అయింది, అదేవిధంగా కోదాలో 3 వార్డుల ఏకగ్రీవమైంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం అంటే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ప్రలోభ పెట్టి బెదిరించి కిడ్నాప్ చేసి తమ అభ్యర్థులను ఎత్తుకెళ్లారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏమంటారు? వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు అంటే అంత ఇంత కాదు. అని ఈ ప్రజాస్వామ్యంలో గత 10 ఏళ్లలో మేము ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోయినాం తప్ప వాళ్ళ లెక్క అరాచకాలు ధ్వంసాలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, ప్రజాపాలన మీద నమ్మకం ఉంది. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలిసి ఇవాళ సన్నభ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరం ఇళ్ళు కానీ 6 గ్యారెంటీలు ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇవాళ అందరూ ప్రజలు యునానిమస్ చేసుకుంటారు. అన్ని జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీ కూడా కాంగ్రెసే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలు అంటే నల్గొండ కార్పొరేషన్తో కలుపుకుంటే 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్. వీటిలో ఎంతవరకు కాంగ్రెస్ విజయం సాధించవచ్చు? నల్గొండ కార్పొరేషన్ మొదటిసారి అయింది. మీ అందరికీ తెలుసు, అక్కడ వెంకటరెడ్డి గారు చాలా అభివృద్ధి చేసిండ్రు మంత్రి గారు. ఎందుకంటే మొన్ననే చూసిరు మీరు అందరూ, మీకు సాక్ష్యం ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ని దత్తత తీసుకొని ఒక 10 కోట్లు పెట్టి ఆ స్కూల్ని మోడిఫై చేసి కార్పొరేట్ లెవెల్లో రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఈ భారతదేశంలో లేనటువంటి స్కూల్ కట్టించింది ఆయన. అదొకటే ఎగ్జాంపుల్ దానికి. ఫోన్ ట్యాపింగ్ కేసుతో మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరైన తర్వాత మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు ఈ వేదిక మించి? అది పెద్దల విషయము. ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మొదటి నుంచి నడుస్తూ ఉన్నది. 2-3 ఇయర్స్ నడుస్తూ ఉన్నది సంభాషణ. ఇవాళ మా మున్సిపల్ ఎన్నికల భాగంగా ప్రచారంలో భాగంగా మా రూరల్ ఇక్కడ మీటింగ్ పెట్టినాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మన దావోస్ పోయి పెట్టుబడుల కోసం పోయి ఆంధ్రలో మన తెలంగాణలో పెట్టుబడి వ్యవస్థ ద్వారా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒక పెట్టుబడుల కోసం పోయిన అతను. కాబట్టి ఇలా ప్రప్రదంగా వస్తున్నాడు. మిర్యాలగూడలో మా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. అందులో విధంగా ఇక్కడ దానిలో భాగంగా ప్రచారంగా వస్తున్నారు తప్ప కేసీఆర్ గురించి అంత మాట్లాడేంత పెద్ద ఏం కనబడతలేదు అక్కడ. ఇది మొత్తానికి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధిక స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. మొత్తం అదేవిధంగా ఇటు ఏకగ్రీవమైన స్థానాలు కూడా ప్రజలు తమను అంగీకరించిన అంటే ఆమోదంతోనే అక్కడ ఏకగ్రీవం చేసుకున్నారు. అంతే తప్పితే దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు సహించలేక దీన్ని తప్పుడు ఆరోపణ చేస్తున్నారని చెప్పి కూడా మాజీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చెప్తా ఉన్నారు. సో ఈ బహిరంగ సభ వేదిక పైన ఎటువంటి ప్రసంగం చేస్తారన్న ఒక ఆసక్తి అయితే ఇటు రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. మిర్యాలగూడ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.